మీ ఫాదర్ ని ముందు పెట్టి వాళ్ళు గేమ్ ఆడుతున్నట్టు చాలా క్లియర్ కనబడుతుంది. ఒక లైన్ ఒక పేపర్ లో చదివిన నేను, రౌడీ షీటర్ కుటుంబాన్ని ఓడిస్తారు అని కేసీఆర్ అన్నట్టు దాంట్లో ఉన్నది. సరే ఇవాళ మీ ఫాదర్ గారి ఫోన్ లైన్ లో కూడా తీసుకున్నాను నేను లైవ్ లో. మా ఫాదర్ న్యాయం ధర్మం కోసం నిలబడినటువంటి వ్యక్తి. ఈ ప్రాంతంలో చిన్న వ్యక్తి నుండి పై స్థాయి వాళ్ళకి కూడా శ్రీశైలం యాదవ్ ఏంది, శ్రీశైలం యాదవ్ కుటుంబం ఏందో తెలుసు. నాకు 2014లోనే ఎంఐఎం నుండి అవకాశం ఇస్తే ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతించినారు. ఇదే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ, అప్పట్లో టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఈ హైదరాబాద్ నగరంలో చిన్న శ్రీశైలం యాదవ్ గడప దొక్కినట్టు ఫస్ట్ ఇల్లు చిన్న శ్రీశైలం యాదవ్ ఇంటికి వచ్చినాడు. ఆ రోజు పార్టీ పెట్టినావు అన్న, తెలంగాణ మూవ్మెంట్ కి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని మా ఫాదర్ ప్రచార రథం ఆయనకి గిఫ్ట్ గా బహుమతిగా ఇస్తే, ఆ ప్రచార రథమే సెంటిమెంట్ కి ఈ రోజు బిఆర్ఎస్ భవన్ లో ఉన్నది, మీరు పోయి చూసుకోవచ్చు. ఆ ప్రచార రథంలో జిల్లాలన్నీ కూడా తిరిగేవారు పెద్దలు. కేసీఆర్ గారికి శ్రీశైలం యాదవ్ ఏందో తెలుసు, శ్రీశైలం యాదవ్ కుటుంబం ఏదో తెలుసు, హరీష్ రావు గారికి కూడా తెలుసు. ఈ రోజు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని చూపించి ఓట్లాడగల కానీ నేను చిన్న వయసు. మీ ఫాదర్ ఆల్రెడీ బిఆర్ఎస్ లో ఉన్నాడు కదా, ఆయన కండువా కప్పుకొని పార్టీ ప్రచారంలో కూడా తిరిగింది. ఫాదర్ హీ వాజ్ లాయల్ కాంగ్రెస్ పార్టీ వర్కర్. 78 నుండి 98, 1978 నుండి 98 వరకు పి జనార్దన్ రెడ్డి గారికి కుడి భుజంగా ఉండి ఇక్కడ అనేక బస్తీలలో నిలబడడానికి, వాళ్ళ బస్తీ సమస్యలు పబ్లిక్ కి అండగా నిలబడిన వ్యక్తి. తర్వాత కొన్ని కారణాల వల్ల ఇద్దరికి డిఫరెన్సెస్ వచ్చినాయి. ఆ తర్వాత టీడీపీ జాయిన్ అయ్యింది. 1,00,000 మంది టీడీపీ జాయిన్ అయినారు. ఆ రోజు కూడా మా తండ్రికి అవకాశం రాకుండా అనేక కుట్రలు పడినారు. తర్వాత కేసీఆర్ గారు మా ఇంటికి వచ్చి వీళ్ళంతా ఇట్లే మోసం చేస్తారు తమ్మి, అందరు వాడుకుంటారు, మనం తెలంగాణలో తమ్మి అని చెప్పి మా ఫాదర్ తో మాట్లాడడం. సరే, మా ఇంటికి సహాయం వచ్చినట్టు వ్యక్తి, శత్రువు వచ్చినా సరే మేము స్వాగతించి వాళ్ళ సమస్య ఉంటే పరిష్కరించే గుణం మా తండ్రిది. ఆ రోజు కేసీఆర్ గారు మా ఇంటికి వచ్చి సహాయం అడిగితే మేము సహాయం చేసినాం. ఈ రోజు మమ్మల్ని అంటున్నాడేమో ఆయన తిట్టినా ఏం చేసినా పెద్ద మనిషి, పెద్ద ఆయన తిట్లు అక్షంతలే అనుకుంటా నేను, ఆయన తిట్లు మా ఆశీర్వాదానికి అనుకుంటా నేను ఎవరిని కూడా తిట్టలేదు, ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ప్రజలకి మేమేందో